అక్టోబర్ 2024లో కొన్ని మార్పులు వచ్చాయని చెప్తున్నారు. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. వాటి గురించి చూసినట్లయితే కనుక వివాద్ సే విశ్వాస్ 2.0 అంటే వివాద్ సే విశ్వాస్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2020లో తీసుకువచ్చింది. దీనికి కొనసాగింపుగా తాజా బడ్జెట్లో వివాద్ సే విశ్వాస్ 2.0ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఆదాయపు పన్ను వివాదాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరిస్తారు. ఇక రెండవది ఆధార్ కార్డు. ఐటీఆర్ ఫైల్ చేయడానికి అయినా పాన్ కార్డు దరఖాస్తు చేసుకోవాలన్నా ఇదివరకు ఆధార్ నెంబర్ లేదా ఎన్రోల్మెంట్ను సంఖ్యను ఉపయోగించేవారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఎన్రోల్మెంట్ నెంబర్ను వాడరు, కేవలం ఆధార్ సంఖ్యనే వినియోగించాలి. ఇక ఆస్తిని విక్రయిస్తే స్థిరాస్తి విక్రయాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 లక్షల కన్నా విలువైన ఆస్తిని అమ్మితే దానిపై 1% టీడీఎస్ చెల్లించాలట. ప్రతి నెల మాదిరిగానే అక్టోబర్లో కూడా కొన్ని నిబంధనల్లో మార్పులు వచ్చాయి. ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ కార్డు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు సహా బడ్జెట్లలో ప్రకటించిన కొన్ని విషయాలను మనం ప్రస్తుతం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకంలో కొత్త రూల్స్ వచ్చాయి. ఈ రూల్స్ ప్రకారం అమ్మాయిలు ఎస్ఎస్వై ఖాతాలను చట్టపరమైన సంరక్షకులు కాని వారు నిర్వహిస్తూ ఉంటే ఆ ఖాతాను ఆమె బయోలాజికల్ పేరెంట్ లేదా లీగల్ గార్డియన్కు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసుకోకపోతే ఎస్ఎస్వై ఖాతా రద్దవుతుంది. ఇక చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లు యథాతథం. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను అలాగే ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికానికి కూడా పాత వడ్డీ రేట్లే కొనసాగుతాయి. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగానే ఉంటాయి. ఏ పథకానికి వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడవచ్చు. ఎస్ఎస్వై, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, మంత్రి ఇన్కమ్ స్కీమ్, పీపీఎఫ్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ఇలాంటి అనేక విషయాలు. దాని తర్వాత ఇంకొన్ని విషయాలు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కనీస వేతన రేటు వీటి గురించి కూడా ఇక్కడ కొన్ని అప్డేట్లు ఉన్నాయి.